ఇవాళ రేపు ఆకాశంలో అద్భుత వింత జరగబోతుంది. మన సౌర కుటుంబంలోనే అత్యంత ప్రకాశవంతమైన గ్రహాలైన గురుడు, శుక్రుడు అంతరిక్షంలో ఒకదానికొకటి అత్యంత సమీపంలోకి వస్తున్నాయి. ఖగోళ శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ మీడియా దీన్ని కాస్మిక్ కిస్ గా పిలుస్తున్నాయి. అరుదైన గ్రహ కూటమి దేనికి సంకేతం అన్న చర్చ కూడా మొదలైంది. ఖగోళ శాస్త్రం ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు భూమి నుంచి చూసేటప్పుడు ఒకే లైన్ లో పక్కపక్కనే అత్యంత దగ్గరగా కనిపించడాన్ని ప్లానెటరీ కంజంక్షన్ గా చెబుతారు. అంతరిక్షంలో గురు, శుక్ర గ్రహాల మధ్య అసలు దూరం కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. కానీ భూమి నుంచి చూసే కోణం వల్ల అవి రెండు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయి. ఈ అద్భుతాన్ని వీక్షించడానికి ఎలాంటి ప్రత్యేక టెలిస్కోప్లు లేదా బైనాక్యులర్లు అవసరం లేదు. కళ్లతోనే స్పష్టంగా చూడవచ్చు. జూన్ 8, 9 తేదీల్లో సూర్యాస్తమయమైన 30 నుండి 45 నిమిషాల తర్వాత ఆకాశంలో ఈ అద్భుతాన్ని చూడొచ్చు. ఆకాశంలో సూర్యుడు అస్తమించిన తర్వాత అన్నిటికంటే ప్రకాశవంతంగా మెరుస్తూ కింద కనిపించేది శుక్రగ్రహం అని, దానికి కొద్దిగా పైన లేదా పక్కనే కాస్త తక్కువ కాంతితో స్థిరంగా మెరిసేది గురుగ్రహం అని గుర్తించాలంటున్నారు. సూర్యాస్తమయం తర్వాత ఇవి పశ్చిమ దిశలో కేవలం 2 నుండి 2.5 గంటల పాటు మాత్రమే ఆకాశంలో కనిపిస్తాయి. ఉత్తరార్ధగోళంలో గురు, శుక్రగ్రహాలు ఇంత దగ్గరగా కనిపించే అద్భుత దృశ్యం మళ్లీ నవంబర్ 2028 వరకు రాదు. ఈ గ్రహాల కలయికతో పాటు బుధ గ్రహం కూడా జూన్ 11 నుండి వీటికి దగ్గరగా రానుంది. జూన్ 12న ఆకాశంలో శుక్రుడు, గురుడు, బుధుడు ఒకే వరుసలో కనిపించే చిన్న ప్లానెట్ పరేడ్ కూడా జరగబోతుందంటున్నారు. జ్యోతిష శాస్త్రంలో శుక్రుడిని స్త్రీ గ్రహంగా, గురుడిని పురుష గ్రహంగా పరిగణిస్తారు. అందుకే ఈ కలయికను పురాతన కాలం నుండి కాస్మిక్ కిస్ అని పిలుస్తున్నారు. జ్యోతిష శాస్త్రంలో వీటిని అత్యంత అదృష్టాన్ని ఇచ్చే గ్రహాలు అంటారు. ఈ కలయిక వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, బంధాల పరంగా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.